ఆత్మబంధులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు, నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘవ గారి దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం. మాస్టర్స్, మనం గత 2 రోజులుగా మనసుకున్న బంధాల గురించి తెలుసుకుంటున్నాం. మొట్టమొదటిది ప్రపంచంతో బంధం, రెండవది శరీరంతో బంధం. ఈ రెండింటి గురించి మనం తెలుసుకున్నాం. ఈరోజు మనం మనసుతో బంధం చూడండి. మనసు బంధం అంటే మానవుడు భూమిపై పుడతాడు, పెరుగుతాడు, మరి డబ్బు సంపాదిస్తాడు, మొట్టమొదటిగా చదువుకుంటాడు, ప్రేమిస్తాడు, సంపాదిస్తాడు, తర్వాత తన జీవితంలో జరిగే సంఘటనలకు కొన్నిటికి బాధపడతాడు, దుఃఖిస్తాడు, నవ్వుతాడు, ఎన్నో రకరకాలుగా చేస్తుంటాడు. తన యొక్క జీవితం మొత్తం నడిపించేది, ప్రయాణం చేసేది ఒకే ఒక అదృశ్య శక్తి, అదే మనస్సు. అంతే కదా. ఈ మనస్సు ఉండడం వలనే తనకు బాధ అనిపించినప్పుడు దుఃఖిస్తాడు, సంతోషం అనిపించినప్పుడు నవ్వుతాడు, ప్రేమ కలిగినప్పుడు ప్రేమిస్తాడు, ద్వేషం కలిగినప్పుడు ద్వేషిస్తాడు, అవమానం కలిగినప్పుడు దుఃఖపడతాడు, లేదా ఇతరులను అవమానించాలనుకుంటే అవమానిస్తాడు. ఇలా తన మనసుకు ఏది అనిపిస్తే తను చేస్తాడు. మరి ఈ మనసు మనకు కనిపిస్తుందా అనే ప్రశ్న మనం వేసుకుంటే, ఈ మనసు మనకు కనిపించని ఒక అదృశ్య శక్తి. శరీర బంధం ఉంది, మరి ఇది మన కంటికి కనిపిస్తుంది, కంటికి కనిపించేది కాదు. ఇది తప్ప మనం ఇంకా నాకు జీవితం లేదు. ఒక భార్య అనుకోండి, ఒక భర్త అనుకోండి, పిల్లలు అనుకోండి, లేదా మనం కొన్న ఇల్లు అనుకోండి, ఒక కారు అనుకోండి, ఫోన్ అనుకోండి, మన జీవితంలో మనం ఏదైతే నాది అని అనుకుంటున్నామో దానితో ఎంతో ఆ బంధాన్ని పెంచుకుంటున్నాం. అది ప్రపంచంలో చూసిన వస్తువులు అనుకోండి, ఈ శరీరానికి సంబంధించిన వస్తువులు అనుకోండి, మొత్తానికి నీకు ఈ శరీరానికి కావలసినటువంటి బంధం ఏదైతుందో అది నీ కంటికి కనిపిస్తుంది. ప్రపంచంతో బంధం ఉన్నది కూడా నీ కంటికి కనిపిస్తుంది. కానీ ఈ మనసు బంధం ఉంది చూడండి, ఆ బంధం అనేది నీ కంటికి కనిపించదు. కానీ ఈ మనసుకు కనిపించని బంధం ఏదైతే ఉందో అదే నిన్ను కట్టిపడేస్తుంది. అది మనం ఎంత చెప్పినా కూడా అర్థం కాదు. ఎంతో వివరిస్తేనే తప్ప కొన్ని విషయాల్లో అర్థం చేసుకోగలుగుతారు. మరి ఈ మనసు బంధంతో పుట్టే బంధాలు ఏవి అంటే భావాలు, మనలో కలిగే ఆశలు, మనకు కలిగే బాధలు, కొన్ని గుర్తులు ఏర్పడుతుంటాయి, ఆశలు ఉంటాయి, కొన్ని కాంక్షలు అంటే కోరికలు, కోపాలు, అహంకారం, మమకారం, ఇవన్నీ మనిషిని లోపలి నుంచే కట్టేసే ఒక ఏమంటారు, ఒక ఎద్దును, బర్రెను, ఆవుల్ని గొలుసులతో బంధిస్తారు చూడండి, అలా మన మనసుతో ఇవన్నీ కట్టిపడేస్తాయి. ఏంటి, మనలో పుట్టే భావాలనుకోండి, భయం అనుకోండి, ఆలోచనలు అనుకోండి, మన జీవితంలో మరిచిపోని గుర్తులు అనుకోండి, మన కలిగే కోరికలను ఏవైనా సరే, ఇవన్నీ ఒక గొలుసుతో బంధించినటువంటి బంధాలు. బయటికి మనం ఎంతో స్వేచ్ఛగా ఉన్నట్టు మనకు కనిపిస్తుంది, నాకు ఏ బంధం లేదు అని అనుకుంటాము, చెప్పుతాము కూడా. కానీ లోపల మాత్రం మన మనసు వాటిని పట్టుకొని ఉంటుంది.
కొంచెం గమనిస్తే మనకు తెలుస్తుంది. ఎట్లా అంటే ఆ మనసుతో బంధం చెప్పుకుంటున్నాం కదా. ఇప్పుడు ఉదాహరణకు మన చేతిని ఒక తాడుతో కానీ ఒక గొలుసుతో కానీ బంధించారనుకోండి, దాన్ని ఒక కటింగ్ ప్లేరో లేదా ఏదైనా ఒకటి ఇనుప వస్తువును ఉపయోగించి దాన్ని కట్ చేసే అవకాశం మనకు ఉంటుంది కదా. కానీ మనసులో కట్టుకున్న గొలుసు ఉంటుంది చూడండి, దాన్ని దేనితో కొయ్యలేమంట కదా. అంటే ఆ ప్రేమ, ఆ ఆశ, ఆ కోరిక ఏవైతే ఉన్నాయో వాటిని మనం కొయ్యలేం. ఎందుకంటే ఈ మనస్సు బంధం అనేది కనపడని తాడు, కనపడని గొలుసు. చూడండి, మనం అంటుంటాం ఒక ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు, లేదా ఇద్దరు స్నేహితులు ఉన్నారు. వాళ్ళను ఎన్ని రకాలుగా ఎంత ప్రయత్నించినా విడగొట్టలేం మనం కదా. అంటుంటాం వాళ్ళకి ఎన్ని చెప్పినా వాళ్ళు వదలరబ్బా, వాళ్ళు ఒకే కంచంలో తింటారు, ఒకే మంచంలో పడుకుంటారు, అంత రక్త సంబంధం కన్నా లేదు. కానీ వాళ్ళిద్దరికీ అంటే అన్నదమ్ముల్ని అట్లా అంటారు, స్నేహితుల్ని అన్నదమ్ములు, సొంత అన్నదమ్ములు ఉంటారు చూడండి, అలా ఉంటారు అని కూడా మనం చెప్తుంటాం. అంటే ఆ బంధం అనేది ఎన్ని రకాలుగా మనం తెంచాలని ప్రయత్నం చేసినా వాళ్ళను తెంచలేము. ఎందుకు అంటే ఆ బంధం అనేది మనకు కనిపించనిది. ఆ మనసులో కట్టుకున్నటువంటి ఆ గొలుసును ఎట్టి పరిస్థితిలో మనం దేనితో కొయ్యలేనిది. అంత గట్టిగా ఉంటుంది. ఎందుకంటే ఈ మనసు బంధం అనేది మనకు కనపడని ఒక గొలుసు, ఒక తాడు. ఈ బంధం ఈ బంధం ఉంది చూడండి. క మనసు కట్టేసిన బంధం ఏదైతే ఉందో, ఆ గొలుసు బంధం ఏదైతే ఉందో, అది మన కంటి నుంచి కన్నీరు తెప్పిస్తుంది. తర్వాత తోడుస్తుంది కూడా. ఆ శక్తి ఉంది దానికి. ఏదైనా బాధ కలిగినప్పుడు బాధపడతారు. లేదా ఆ బాధ పోయిందంటే ఒకవేళ బాధపడినా కూడా దాన్ని తుడిచే అవకాశం ఉంది. అంత గట్టి బంధం ఉంటుంది. ఎలా అంటే చూడండి, ఈ మనసు బంధం ఎలా ఉంటుందంటే మనల్ని ఎవరైనా బాధ పెట్టారే అనుకుందాం. మనను ఎవరైనా బాధ పెట్టారనుకుందాం. అప్పుడు మన శరీరానికి బాధ కలుగుతుందా? మనసుకు బాధ కలుగుతుందా? అంటే మనసుకే బాధ కలుగుతుంది. శరీరానికి ఏం కాదు. మనకెవరైనా ఒక మాట ఇచ్చారు, నీకు ఇది తప్పకుండా నేను చేసి పెడతా అని చెప్పేసి. ఆ మాట తప్పారు. అప్పుడేమవుతుంది? శరీరానికి కాదు, మనసుకే బాధ అవుతుంది. హ్మ్. మరి ఇంకా మనకు ఇప్పుడు నేను చెప్పుకున్నా ఏంటిది? గొలుసు కట్టిన బంధము. అటువంటి వాళ్ళు దూరమైతే ఏమవుతుంది? మనసే, మనసే ఎంతో అసలింక వాడు మనసే కాడు. ఆ మనస్సు దాన్ని గట్టి చేసుకోలేక ఒక్కొక్కసారి వాళ్ళు కూడా డిప్రెషన్‌లోకెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అంత గట్టిది ఈ మనసు బంధం అనేది. ఎన్ని రకాలుగా మనం దాన్ని బయటికి తే తీసుకురాలేం. మరి ఈ విధంగా మనసు అన్ని అనుభవాలను లోపలే దాచుకుంటుంది. బయటికి మనం నవ్వుతున్నట్లు కనిపించినా కూడా చిన్న లోపల ఒక చిన్న మంటలాగా. ఇప్పుడు చూడండి, మనకెక్కడైనా రిసెప్షన్‌లు అవుతుంటాయి. రిసెప్షన్‌లు అవుతుంటే వాళ్ళు క్యాటరింగ్ ఇస్తే చిన్న మంట పెట్టేసి కింద పైన ఆహారాన్నంతా వేడిగా ఉంచడానికి ఆహారాన్ని సన్న మంట పెట్టేసి ఉంచుతారు. అట్లా మన మనసులో కూడా ఆ మంట మాత్రం ఎప్పుడూ దగదగలాడుతూనే ఉంటుందంట. అంటే మన మనసులో ఉన్నటువంటి బాధ అలా మనకు కలు అందుకే ఈ మనసుకు ఉన్నటువంటి బంధం మన ఒంట్లో కానీ, ఒడిలో కానీ ఉండదు. మన హృదయంలో ఉంటుంది. ఈ హృదయంలో ఉన్న బంధం చాలా చాలా విడదీయరాని బంధం. మరి
ఈ మనస్సు బంధం ఎందుకు ఇంతలా బంధించుకుంటుందంటే, ఇది మనం భూమి మీదకి ఎప్పుడైతే వస్తామో అప్పటి నుంచి ఇవన్నీ ఆకర్షించి, మనం ఆకర్షించకపోయినా మన ఇంట్లో వాళ్ళు మనల్ని అలా నేర్పించేస్తుంటారు. ఇది మనసు స్వభావం. ఎందుకంటే అటువంటి వాతావరణంలో మనం పెరిగి పెద్ద అవుతుంటాం పుట్టినప్పటి నుంచి. అందుకే చూడండి, ఈ మనసుకున్నటువంటి బంధాలు ఎన్ని రకాలుగా ఉంటాయంటే, మనం ఎవరినైనా ప్రేమిస్తే ఒక బంధం ఏర్పడుతుంది. అంతే కదా! ప్రేమతో బంధం. ద్వేషించిన బంధమే. మనం అనుకుంటాం ద్వేషిస్తే నాకు దూరంగా ఉంటాడని. ఆ ద్వేషం ఎవరి మీదైతే ఉంచుకుంటామో వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచిస్తాం. గమనిస్తే ప్రేమనన్నా మర్చిపోతాం కానీ, ప్రేమించిన వాళ్ళనన్నా మర్చిపోతాం కానీ, ద్వేషం కలిగిన వాళ్ళని మాత్రం మనం ఎందుకంటే వాడి మీద ద్వేషం ఉన్న కారణంగా పదే, 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 పదే వాడే గుర్తొస్తుంటాడు. అందుకే మనం ఎప్పుడూ ఎవరిపైన ద్వేషాన్ని ఉంచుకోవద్దు. ఉంచుకుంటే అది మనకే నష్టం అనే విషయం మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా ఒక వస్తువు కావాలనుకుంటే అది నీకు శక్తి ఉంటే దాన్ని వెంటనే తెచ్చేసుకో. లేదంటే దాని మీదే నీకు మనసు ఉంటుంది. ఆ వస్తువు కావాలనుకుంటే ఆ వస్తువుతోనే నీకు అంటే నీ మనసుకు ఒక బంధం ఏర్పడుతుంది. అది తెచ్చుకునే వరకు నిన్ను వదలదు. పదే పదే అదే గుర్తు చేస్తుంది. అలాగే నీకేదైనా ఒక వస్తువు కావాలనుంది. ఒక వ్యక్తి కావాలని నీకు ఆసక్తి ఉంది. వాళ్ళు నీకు దొరకలేదు. ఆ వస్తువు నీకు దక్కలేదు. అది రాకపోతే కూడా బాధే. ఆ బాధ కూడా ఒక బంధమే. అంతే కదా! నీకు కావాలనుకున్నది రాకపోయినా బాధనే. ఆ బాధ కూడా ఒక బంధమే. మరి ఇంకా మన జీవితంలో ఎన్నో విషయాలు మనకు జరుగుతూ ఉంటాయి కదా! జీవితం ఒక సముద్రం. ఎన్నో విషయాలు జరుగుతుంటాయి. మరి జరిగింది ఏం చేస్తాం మనకు? ఎన్ని విషయాలు జరిగినా అన్నిటిని మనం మర్చిపోలేం. పదే పదే గుర్తు చేసుకుంటాం. ఆ గుర్తు చేసుకునేది కూడా ఒక బంధమే. చూడండి, మన మనసుకు ఎన్ని రకాల బంధాలు. మనకు మన పిల్లలంటే ఎంతో ఇష్టం కదా! వాళ్ళు మనల్ని వదిలిపెట్టి ఎక్కడనో దూరంగా ఉన్నారు. వస్తారు. సంవత్సరానికో, 2 సంవత్సరాలకో, 3 సంవత్సరాలకో వస్తారు. కానీ ఆ వచ్చే వరకు మనం వాళ్ళ గురించి జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాం. ఆ జ్ఞాపకం కూడా ఒక బంధమే. అంటే ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే, ఈ మనసు ఏ పని చేసినా చివరికి ఒక బంధమే తయారవుతుంది అనే విషయం మనం ఇక్కడ బాగా బాగా గుర్తుకు పెట్టుకోవాలి. అంతెందుకు, మన పిల్లలు చెప్పాను కదా! స్కూలుకు పోయి వచ్చే వరకు మనమరాళ్ళు అనుకోండి, పిల్లలు అనుకోండి, లేదా మన భర్తే అనుకోండి, ఆఫీస్‌కి పోయే వరకు, వచ్చే వరకు ఎప్పుడొస్తారు, ఎలా వస్తారు, ఏం చేస్తారు, జాగ్రత్తగా వస్తారో లేదో, అలా ఏదో ఒకటి బంధం, ఈ మనస్సు బంధం ఏర్పరచుకొని దానిలోనే ఒక బొంగరం తిరిగినట్లు తిరుగుతుంటుంది. అందుకే ఈ మనసంట నీకెప్పుడు సేవ చేయదంట. నిన్నే వాడుకుంటుంది. ఎవరు నిన్నంటే ఈ శరీరాన్నే వాడుకుంటుంది. ఎట్లా అంటే అది మనిషిని గుర్తులు చేసే బానిసగా వాడుకుంటుందంట. ఒక ఆశల రైతుగా ఒక రైతు పంట వేస్తాడు. ఆ పంట ఎంతొస్తుందా, ఎంత పండుతుందా అని ఎదురు చూస్తాడు. అలాగే మనం కూడా ఒక దానిపై ఆశ పెట్టుకొని, ఆ ఆశ రైతు ఎలా ఆశపడి జీవిస్తున్నాడో మనం కూడా అలా ఆశల రైతుగా జీవిస్తుంటాం.
ఇప్పుడు ఇందాక చెప్పుకున్నాం మన పిల్లల గురించి, భర్త గురించి, లేదా మనకు సంబంధించిన వ్యక్తుల గురించి. వాళ్ళు జాగ్రత్తగా వస్తారనే భయం ఒకటి ఉంది చూడండి. ఆ భయాలకు బందీగా వాడుకుంటుంది ఎవరు? ఈ మనస్సు. తర్వాత బాధల సహాయకుడిగా మార్చేస్తుంది. ఎవరైనా బాధ పెడుతుంటారు, ఏం చేస్తావు? నీకు చాతనైనంత అది మాట రూపంలో, శక్తి రూపంలో, ధన రూపంలో, వస్తు రూపంలో, ఏదో ఒక రూపంలో నీవు సహాయం చేస్తుంది. చూడండి, మనసు కనిపించని ఒక అద్భుతమైన శక్తి. అది ఇన్ని రకాలుగా మనల్ని వాడుకుంటుంది. మరి ఈ మనసు బంధం అనేది మన జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది అంటే, పట్టు పడితే ఉడుం పట్టు పట్టింది అంటారు, లేదా తను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అంటారు కదా. ఇవన్నీ ఎలా ఉంటాయో ఈ మనసు కూడా మనల్ని పట్టుకొని మనల్ని ఒక ఆట ఆడిస్తుంది. ఎవరు? ఈ మనసు బంధం. ఏంటి ఈ మనసు బంధం అంటే గతంతో బంధం. మరి ఈ జీవితం అనేది ఒక మహాసముద్రం అని తెలుసుకున్నామా? గతంలో ఎన్ని విషయాలు మన చిన్నప్పటి నుంచి, బాల్యం నుంచి, ఇప్పుడు మిమ్మల్ని అడిగితే చెప్తారు ఏమిటి, మా చిన్నప్పుడు 25 పైసలకు ఇన్ని పుట్నాలు వచ్చేవని చెప్తారు. ఒక్క అదేమంటారు, నయా పైసా, నయా పైసకు ఏవో చెప్తారు పెద్దవాళ్ళు. అవి నాకంత గుర్తులేవులేండి చెప్పనీకి, కానీ నయా పైసకి ఇన్ని వచ్చేవని చెప్తారు పెద్దవాళ్ళని. మిమ్మల్ని అందరిని ఎవరిని అడిగినా చెప్తాను. అంటే ఇవన్నీ మీకేంటివి? పాత జ్ఞాపకాలు. ఏమనంట ఏం చెప్తారు, ఇప్పుడు మేము గ్రైండర్ లేచి రుబ్బుతుంటే మా కాలంలో మేము రుబ్బురుగుండు పెట్టి రుబ్బే వాళ్ళము, చేతుల బాయిపోయి చేతికొచ్చే వాళ్ళము, విసురాలతో విసిరే వాళ్ళము. ఇలా ఎన్ని పాత జ్ఞాపకాలు. ఏమంటారు చూడండి, మేడిపండు చూడు మేలిమై ఉండు, పొట్ట విప్పి చూడు పురుగులుండు. ఆ పొట్ట విప్పి చూస్తే పురుగులు కనిపిస్తాయి. పాత వాళ్ళను ఒక్కసారి మనం ఇలా మీ పాత జ్ఞాపకాలు చెప్పండి అంటే అసలు ఇంకా మనం వాళ్ళ నోటిని ఆపలేం. అలా ఈ మనస్సు మన యొక్క గత జీవితం, గతంలో బంధం, గతంతో బంధం అంటే ఈ జీవితంలో కానీ మనం పుట్టినప్పటి నుంచి మనం ఏ జీవితం అయితే జీవిస్తున్నామో ఆ పాత జ్ఞాపకాలన్నిటినీ గుర్తు చేస్తుంటుంది. ఇంకా పాత జ్ఞాపకాలే కాకుండా పాత మాటలు కొన్ని మాట్లాడుతుంటారు పెద్దవాళ్ళు. ఇప్పటి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళని వెక్కిరిస్తారు. ఇదేంది ఇంత మోటుగా మాట్లాడుతున్నావు అంటారు. అంటే మా కాలంలో ఇలా మాట్లాడుకునే వాళ్ళము అని చెప్తుంటారు పెద్దవాళ్ళు. అలా పాత జ్ఞాపకాలు, పాత మాటలు, పాత మనుషులు, పాత దెబ్బలు, ఇన్ని రకాలుగా మనసు ఇవన్నిటినీ విడవదు. వాటినే పదే పదే గుర్తు చేసుకుంటుంది. ఇలా మనం మన యొక్క గత జీవితం అనేది ఎలా ఉంటుందంటే ఒక బండరాయిలాగా ఉంటుందంట. ఆ బండరాయిని కదిలితేనే కదిలిస్తుంది, లేదంటే అలాగే పాతుకుపోయి ఉంటుంది. పెద్దవాళ్ళని ఏమి అనకపోతే ఏమీ చెప్పరు. ఏమన్నా అడగనామనుకోండి, వాటి పుట్టు పూర్వతులతో సహా వాళ్ళ తాతల కాలం నుంచి సహా వాళ్ళన్నీ చెప్తుంటారు. మా అత్తమ్మ ఇట్లా, మా ముత్తమ్మ ఇట్లా, మా తాతమ్మ ఇట్లా, మా ముత్తాత ఇట్లా, ఎన్నో రకాలుగా ఆ గతంతో బంధం గురించి చెబుతూనే ఉంటారు. మరి భవిష్యత్తుతో బంధం. భవిష్యత్తుతో బంధం ఏంటి? రేపేమవుతుందో ఏమో, నా జీవితం ఎలా ఉంటుందో ఏమో. ఇప్పుడైతే నాకు చాతనవుతుంది, చాత కానప్పుడు నన్ను ఎవరు చూసుకుంటారో ఏమో. ఇలా భవిష్యత్తుతో బంధం. ఆ పని ఎంతవరకు నాకు చేయగలుగుతాను, నాకు సాధ్యమవుతుందా, నేను ఇది మొదలు పెట్టాను అని ఈ మనస్సును ఈ భవిష్యత్తు అనే విషయం గురించి మనం పదే పదే గుర్తు చేసుకుంటూ భయపడుతుంటాం, ధైర్యంగా ఉండం.
గతం గురించి గుర్తు చేసుకొని బాధపడుతుంటాము, భవిష్యత్తు గురించి ఆలోచించి భయపడుతుంటాం. ఎటు తిరిగి మానవుడు ఏదో ఒక దాని గురించి పదే పదే ఆలోచిస్తుంటాడు. ఇక్కడ మరి నేను అనే బంధం కూడా మనకి ఇక్కడ ఉంటుంది. ఏంటి నేను అనే బంధం అంటే, ఈ మనసులో ఒక చిన్న దయ్యం ఉంటుందంట. ఏంటి ఆ దయ్యం అంటే అహంకారం. ఆ అహంకారం ఏమంటుందంట అంటే, ఇది అది నన్నెవరు ఏమీ చేయలేరు, నన్ను అన్యాయంగా ఎవరు చూడకూడదు, నన్నెవరు ఏమీ చేయలేరు, చెయ్యకుండా ఉండాలి అంటుందట. ఇలా మనసు మనిషిని ఒంటరిగా చేసేస్తుంది. గతం గురించి ఆలోచిస్తుంది, భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంది, అహంకారంతో నన్నెవరు ఏం చేయకూడదు, నేనే గొప్ప అని తనకు తాను ఒంటరిగా జీవించేటట్టు చేస్తుంది. ఇంకా ఇంకేం చేస్తుంది, ఇతర వ్యక్తులతో పోల్చుకుంటుంది. ఆ పోల్చుకునేది కూడా బంధమే కదా. నీకు ఒక వ్యక్తి పోల్చుకోవడం అంటే నీకు ఒక వ్యక్తి కావాలి. ఎవరితో పోల్చుకుంటావు? నిన్ను నువ్వుతో పోల్చుకోలేవు కదా. ఒక వ్యక్తి ఉంటేనే నువ్వు పోల్చుకుంటావు. ఎలా పోల్చుకుంటావు అంటే, అతడికి అంత 60 లక్షల కారు ఉంది, ఆమెకు నడుముకు వడ్డానం ఉంది, నాకు లేదు. ఉంటారు ఇద్దరు వ్యక్తులు, మేమిద్దరం ఒకేసారి పెళ్లి చేసుకున్నాము, ఒకేసారి పుట్టాము, ఒకేసారి ఒకే స్కూల్లో తిరిగాము, కలిసిమెలిసి చదివాము, పుట్టాం, పెరిగాం, ఇద్దరం ఒకేసారి పెళ్ళి. ఆమెకు అంత పెద్ద బంగ్లా ఉంది, నాకు లేదు. ఇలా ఏదో ఒక రకమైనటువంటి పోలిక, ఆ పోలిక కూడా ఒక బంధమే. ఆ పోల్చుకోవడం వల్ల ఏమవుతుంది, మానవుడు మనిషి రోజు రోజుకు ఆ మనసు చిన్నపుచ్చుతుంది. అంతే కదా. దేనికి ఒకదానికి కుంగిపోతూ ఉంటాం. మరి ఈ మనస్సును, ఈ బంధాన్ని ఎలా విడిపించుకోవాలి అని మనం ఒక ప్రశ్న వేసుకుంటే, ఇది జ్ఞానశాస్త్రంతో వదిలిపెట్టుకునేది కాదు. కేవలం అనుభవ శాస్త్రంతో మాత్రమే మనం దీని నుంచి బయటపడగలుగుతాం. నిజంగా మనం ఒక విషయం గుర్తిస్తే, ఈ మనసు అనేది మనకు శత్రువు కాదు. అంతే కదా. మనసు మనకు శత్రువా? అది ఒక చిన్న పిల్లాడిలా మన దగ్గర ఉంటుంది. ఎలా అంటే, రోజు ఒక 5 నిమిషాలు మనం మన మనసుతో మాట్లాడాలంట. చూడండి, మన మన్మడో లేదా మన పిల్లలు దేనికైనా సతాయిస్తుంటారు. సతాయించినప్పుడు ఎంతగా వాళ్ళను దగ్గరికి తీసుకొని ప్రేమగా ఓదార్చి మాట్లాడుతుంటాం కదా. ఆ మనిషి అంటే వాడంటే కనిపిస్తుంటాడు, సతాయిస్తుంటాడు, మారుతుండు, మనం మాట్లాడుతుంటాం. కానీ ఈ కనిపించని మనసుతో మనం ఎలా మాట్లాడతాం? అదే మనం నేర్చుకోవాలి. ఏంటి, ఏం కావాలి నీకు అని మనమని ఎట్లా అడుగుతామో, ఆ మనసును నీకేం కావాలి అని చెప్పి, ఎందుకు బాధపడుతున్నావు, మనకు సడన్గా ఒక్కొక్కసారి తెలియకుండానే మనకు బాధ అవుతుంటుంది. ఆ మనసును మనం అడగాలంట, ఏం కావాలి నీకు, ఎందుకు బాధపడుతున్నావు అని మంచిగా బుజ్జగించి ఆ మనసును అడగాలంట. అది ఇలా ఎప్పుడైతే ఆ మనసును మనం అడుగుతుంటామో, అది మెల్లగా సర్దుకుంటుందంట. సర్దుకొని మనకు సహకరిస్తుందంట. ఆ పిల్లవాడికి, సతాయించే పిల్లవాడికి ముద్దు పెడితే ఎంతగా మనకు దగ్గరవుతాడో, ఈ మనసు కూడా అంత సుతిమెత్తంగా ఉండి మనకు ఎన్నో రకాలుగా సహాయం చేస్తుందంట. అయితే ఇక్కడ మనసు బంధం అనేది ఎక్కువగా పట్టుదలతోనే వస్తుంది. అంటే మనం ఏదైనా జరగాలి అని అనుకుంటామనుకోండి, ఒక వస్తువు తెచ్చుకోవాలి, ఒక విషయం జరగాలి, లేదా ఒక పెళ్ళి ఎవరితో నిశ్చయించుంటాం మన పిల్లలకు, మనకు తెలిసిన వాళ్ళకు, అది జరగాలి. జరగకపోతే ఎంతో బాధ. అక్కడ జరగకపోతే బాధపడొద్దు.
ఒక మాట చెప్పుకోవాలి. ఏం చెప్పుకోవాలి? ఇంతకంటే మంచి సంబంధం దొరుకుతుందేమో, ఇంతకంటే మంచి వస్తువు నాకొస్తుందేమో, ఇంతకంటే గొప్పది నాకు ఇంకా వస్తుందేమో అని ఇలా రకరకాలుగా మన మనస్సును మనం మంచిది వస్తుంది అనేదే మనం ఆ మనసుకు ఒప్పచెప్పాలి. ఈ ఒక్క మాట మనం చెప్పడం వల్ల మనలో ఉన్నటువంటి ఆ కోపము కరిగిపోతుంది. మనలో ఉన్నటువంటి బాధ తగ్గిపోతుంది. మనలో ఉన్నటువంటి ఆశలు పోతాయి. ఆశలు పోయి ఏమవుతుంది? మన మనసు ఎంతో ప్రశాంతంగా అవుతుంది. అప్పుడు మన మనసు కూడా ఎంతో తేలికగా ఉంటుందా లేదా? చాలా చాలా మన జీవితంలో ఎన్నో సార్లు ఈ విషయం అనేది ప్రతి ఒక్కరికి అవగతమే ఉంటది. కొంచెం మనం ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. అందుకే ఈ మనస్సు బంధాన్ని విడిపించే అత్యంతమైనటువంటి ఒక సరళ మార్గం ఇది. ఏంటిది? ఆ మనసుతో మనం మాట్లాడుకోవడం. మనం చెప్పుకుంటాం, ఈ మనసుకు ఒకే ఒక మార్గం ఉంది, శ్వాస మీద ధ్యాస. శ్వాస మీద ధ్యాస ఒకటే కాదు, ఏం చెప్పుకోవాలి? ఆ మనసును ప్రేమించాలి, దానితో ముచ్చటించాలి. ఇంకా మనం ఉన్నదానితో తృప్తిగా జీవించాలి. ఉన్న వస్తువులతో వాటికి కృతజ్ఞత చూపించాలి. కానీ మనకున్న ఒక చెడ్డ అలవాటు ఏంటి అంటే, లేనిది కావాలి, ఉన్నదానితో తృప్తిగా జీవించాం కదా. ఇది ప్రతి ఒక్క మానవుడికి ఉన్నటువంటి చాలా చాలా చెడ్డ అలవాటు. ఎందుకంటే ఈ మనసు ఎప్పుడు ఎప్పుడు అనే కంటే శాశ్వతంగా అసంతృప్తితో ఉండేదే ఈ మనసు. ఎప్పుడు దీనికి తృప్తి ఉండదు. ఎందుకంటే ఇది దొరికిన వస్తువుతో ఎప్పుడు తృప్తిగా ఉండదంట. ఎప్పుడు లభించని దాని గురించే అది ఆ మనసు ఏం చేస్తుంది? దాని వైపే పడగెడుతుంది. అంటే దాని వైపే మనసు పరిగెత్తుతుంది. అక్కడ మనం పడిపోతుంటాం. ఈ మనసును మనం గట్టి చేసుకోవాలి, ఉన్నదానితో తృప్తిగా జీవించడానికి. అందుకే ప్రతిరోజు మనం ఏం చేయాలి అంటే, మన జీవితంలో మనకున్న వస్తువులకు మనం కృతజ్ఞులమై ఉండాలి. ఇంకా మనలో ఉన్నటువంటి మంచి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒకసారి పదే పదే గుర్తు చేసుకోవాలి. అనుకోవచ్చు మీరు, మనకేడ మంచి విషయాలు ఉంటాయి, పొద్దున్న లేసి ఈర్ష్య, పగ, ద్వేషం, కోపం ఇవే ఉంటాయి అనుకుంటాం కదా. అవి కాకుండా మనలో ఎంతో మంచి ఉంది. ఆ మంచి విషయాలను, మనకు ప్రశాంతతను కొలిపించే విషయాలను, వాటన్నిటిని మనం గుర్తు చేసుకుంటే, ఓ ఇన్ని విషయాలున్నాయా నాలో, ఇన్ని మంచి విషయాలున్నాయా, నేను ఇన్ని రోజులున్నాయో నాలో ఉన్న మంచిని నేను గుర్తించలేదు. ఇప్పుడు మనకు ఏదైనా ఒక క్లాస్‌కో, ఎక్కడ ఆధ్యాత్మిక ప్రసంగమో, లేదా ఒక ఫంక్షన్‌కో వెళ్ళింటాం. మనకు జరిగిన విషయాలు మనకు కొన్ని ఉంటాయి. అయితే ఎవరైనా ఏదైనా మన సలహా అడిగింటారు. మనం అనుకోకుండా చెప్పింటాం. "అబ్బా! నీకిన్ని విషయాలు తెలుసా?" అంటారు. అరే! అవును. నాకిన్ని విషయాలు తెలుసా? నేనెప్పుడు గమనించలేదే, నాకిన్ని విషయాలు తెలుసని అని అనుకుంటాం. ఆశ్చర్యపోతాం కదా! ఏదైనా ఒక ప్రశ్న అడిగితే కొంతమంది తెలియకుండానే సమాధానం చెప్తుంటారు. చెప్పిన తర్వాత ఆలోచిస్తారు. అరే! నిజంగా నేనేనా చెప్పింది అని. అంటే అలా మనం ప్రతిరోజు మనం చేసే పనులను ఉదయము కానీ, రాత్రికి కానీ, ఎప్పుడైనా సరే ఒకసారి పొందికగా కూర్చొని, నా జీవితంలో ఏమేమి మంచి పనులున్నాయి, ఎలాంటి మంచి పనులున్నాయి అని మనం గుర్తు చేసుకోవాలి. లేదా మనల్ని మనం ప్రేమగా మాట్లాడుకునే మాట. మనం మన పిల్లల్ని ఎలా ప్రేమిస్తామో, మన యొక్క శరీరాన్ని కూడా ఆ ప్రేమించే తత్వాన్ని మనం తెచ్చుకోవాలి. తెచ్చుకుంటే అంటే అది మనం తినే ఆహారం అనుకోండి, మనం చేసే పనులనుకోండి, మనకున్న శక్తి అనుకోండి.
ఇవన్నీ మనం పదే పదే మంచివి. అంటే మనం ఆలోచిస్తుంటే, మంచి గురించి ఆలోచిస్తుంటే ఏమవుతుంది? ఎప్పుడు మంచి గురించి ఆలోచిస్తాం, మంచి పనులే చేస్తాం. అందుకే రోజు మనం నెమరు వేసుకోవాలి. నెమరు వేసుకుంటే మనలో ఉన్నటువంటి మంచిని ఎంతో బయటికి తెచ్చుకోగలుగుతాం. మరి ఇంకా ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది. ఇంతకు ఈ మనసు అనేది మనకు శత్రువా? గురువా? కానీ మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే మనసు ఒక శత్రువే అనుకుంటాం. ఎందుకంటే ఎప్పుడూ ఇది ఒకదాంతో తృప్తిగా ఉండదు. ఏదో ఒకటి కావాలంటుంది. ఈర్ష్య, ద్వేషం, కోపం, అసూయ అన్నీ ఈ మనసు వల్లనే కదా! కానీ ఈ మనసు శత్రువు కాదు. ఈ మనసు అనేది మనకు అతిపెద్ద, అత్యంత గొప్ప గురువు. దీంతో నేర్చుకునేది మనము ఎంతో ఉంది. ఏముంది నేర్చుకునేది ఈ మనసుతో అంటే మనకి ప్రేమ నేర్పిస్తుంది. మనలో ఉన్నటువంటి ఆ దయాగుణాన్ని బయటికి తీసుకొస్తుంది. ఎవరైనా పక్క వాళ్ళు బాధపడుతుంటే ఆ బాధను అర్థం చేసుకునే గుణం మనకు ఉంది. అంటే ఆ బాధను మనం అర్థం చేసుకుంటాం కాబట్టే కదా ఇతర వ్యక్తులు బాధపడుతుంటే వాళ్ళని బాధపడొద్దు అని చెప్తాం. అవునా కాదా? బాధపడితే బాధపడని వదిలిపెట్టేస్తామా? వదిలేయం కదా! తర్వాత మనల్ని మనం చూసుకోవడం నేర్పిస్తుంది. అంతే కదా! ఇప్పుడు ఏం చెప్తున్నా మనకు రమణ మహర్షి కానీ, పత్రిజీ కానీ, నిన్ను నువ్వు తెలుసుకో. రమణ మహర్షి అయితే అదే కదా చెప్పింది. నిన్ను నువ్వు తెలుసుకో అన్నాడు. నిన్ను నువ్వు తెలుసుకుంటే ఎలా తెలుసుకుంటావు? ధ్యానం ద్వారానే గదా! అంటే ఆ మనసును ఆ మనసున్నందుకే గదా నువ్వు తెలుసుకునేది. మన పత్రి గారేం చెప్పారు? ఆ మనసునే నీ దారిలోకి తెచ్చుకోమన్నాడు. ఎలా దారిలోకి తెచ్చుకుంటావు? శ్వాస మీద ధ్యాస, ధ్యానం ద్వారా. శ్వాస ఎట్లా పెడతావు అంటే ఆ మనసులో వచ్చే ఆలోచనలను కట్ చేసి నీ శ్వాస మీద ధ్యాస ఉంచాలి. ఇవన్నీ ఎప్పుడైతే మనం చేస్తామో ఆ మనస్సు ఏం చేస్తుంది? ఆ దేవుడికి దగ్గరగా మనల్ని చేరుస్తుంది. మరి అందుకే మనం కొన్నిసార్లు ఏం చేస్తాము? బాధపడతాము. కొంతసేపు దుఃఖిస్తాము. కొన్నిసార్లు అర్థిస్తాము. కొన్నిసార్లు ఆశపడతాం. ఉన్నది ఒకటే మనసు. ఇన్ని రకాలుగా మనల్ని తయారు చేస్తుంది కదా! ఇవన్నీ ఎన్ని చేసినా ఏదో ఒక జన్మలో ప్రతి ఒక్క మానవుణ్ణి ఆ భగవంతుని దగ్గరికి చేరుస్తుంది. అందుకే ఈ మనసు బంధం ఉన్నప్పుడే ఏదో ఒక పరమశక్తి నన్ను నడిపిస్తుంది అనే భావన మనకు పుడుతుంది. కాబట్టి మనకు మనసు శత్రువు కాదు, పెద్ద గొప్ప గురువు. అందుకే ఈ మనసుతో మనం పోరాడొద్దు. నీవు ఆలోచనలు తేవద్దు. నేను ధ్యానంలో కూర్చున్నప్పుడు నాకు ఏమి గుర్తు చెయ్యకు అని మనం మొరపెట్టొద్దు. నువ్వు ఆలోచించు. నీకు ఆలోచన వచ్చినప్పుడు ఏ ఆలోచన వస్తుంది నీకు? జరిగిపోయింది వస్తుందా? నీకు అవసరం ఉన్నది వస్తుందా? అవసరం లేనిది వస్తుందా? నీకు అవసరం ఉన్నది వస్తే దాన్ని గమనించు. దాన్ని సద్వినియోగం చేసుకో. నీ భవిష్యత్తుకు పూలబాట వేసే ఆలోచన ఏదైతే ఉందో ఆ ఆలోచనను నువ్వు గమనించు. నీకు అక్కడ గొప్ప మార్గం దొరుకుతుంది. అంతేకాని ఈ మనసును మార్చమని నన్ను ఎలాగైనా సరే పదే పదే నాకు ఈ శ్వాస మీదనే ధ్యాస ఉంచేటట్లు చెయ్యి అని చెప్పేసి ఆ మనసును ఒత్తిడి చెయ్యకు. నీ మనసు చెప్పే మాట విను. ఆ మాటను అర్థం చేసుకో. మనకు లోపల ఆత్మ నుంచి వచ్చేది ఎట్లా మనం అంత ధ్యానం మనం చేయలేము. చేసినా ఒకవేళ వచ్చినా దాన్ని నువ్వు గుర్తించలేవు. కనీసం ఆ మనసు నుంచి వచ్చిన మాటను విను, అర్థం చేసుకో. దాన్ని నీ బిడ్డను ఎలా ఆలింగనం చేసుకొని ఎంత ప్రేమగా దగ్గరికి తీస్తావో నీ మనసులో నుంచి వచ్చిన
ఆ యొక్క సరి అయిన ఆలోచన ఏదైతే ఉందో దాన్ని అర్థం చేసుకుంటావు, దాన్ని ఆలింగనం చేసుకో. అంతేకాని అది వచ్చింది కదా అని మళ్ళీ దానికి నువ్వు బానిస కావద్దు. కొంతమంది ఉంటారు మనసులో ఏదొస్తే దానికి బానిస అవుతుంటారు. నాకు ఇది వచ్చింది మనసులో అని చెప్పేసి అలా కూడా కాకూడదు. ఎందుకంటే ఈ మనసు అనేది చాలా చాలా పదునైన కత్తి లాంటిది. ఈ మనసు బంధాన్ని మనం కత్తితో కూడా కొయ్యలేం. ఒక పనసపండు ఉంది, దాన్ని నూనె రాసి కట్ చేస్తే కట్ అవుతుంది. కానీ మనసుకున్న బంధాన్ని కత్తితో కొయ్యలేం. ఎట్లా కోస్తాము అంటే కేవలం జ్ఞానం, దయ, ప్రేమ అనే ఈ 3 శక్తుల ద్వారా మాత్రమే మనం ఈ మనసు బంధాన్ని కరిగించవచ్చు. కాబట్టి ఈ మనసు బంధం ఎప్పుడైతే మనకు కరుగుతుందో మానవుడు ఒక మధురమైనటువంటి శాంతిని అనుభవిస్తాడు. అంతే కదా! ఆ దయ, ప్రేమ ఉన్నాయో జ్ఞానం ఎప్పుడైతే అంటే జ్ఞానం అంటే ఏంది ఇంతకు? ఏది శాశ్వతం, ఏది తాత్కాలికం, ఇదే జ్ఞానం. వీటిని గుర్తించాలి. ఇవన్నీ ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో మనల్ని ఆ భగవంతుని దగ్గరికి తీసుకెళ్తుంది. అందుకే ఈ మనసుతో బంధం అనేది శాపం కాదు, మనకు ఆ భగవంతుడిచ్చినటువంటి ఒక పవిత్ర బంధం. దీని ద్వారా మానవుడు పరిపక్వ దశకు చేరుకుంటాడు, ఆ భగవంతునికి దగ్గరికి చేరుకుంటాడు, దేవుణ్ణి దరికి చేరుతాడు. అందుకే ఈ మనసును ప్రేమతో పట్టుకోండి. అది మెల్లిమెల్లిగా మన యొక్క బంధాలను వదిలించి ఆ పరమశాంతి వైపు మనల్ని నడిపిస్తుంది. ఇది మనసుతో బంధం. ఓకే మాస్టర్స్, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. మరి కాసేపు ధ్యానంలో కూర్చుందాం ఒక 5 నిమిషాలందరము.